డియర్ ఎనిమీ పార్ట్ 10. హాయ్ అండి. మీరు అసలు వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ ద వీడియో. నువ్వెందుకు యాక్సెప్ట్ చేయమంటాడు సిద్ధు. నాకు అలాంటివి ఏమీ అవసరం లేదు సార్, నన్ను నాలా ఉండనివ్వండి చాలు. సరే, రేపు ఆఫ్, తొందరపడి రావాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నేనే మెయిల్ చేస్తా, రెస్ట్ తీసుకో అంటాడు. సరే సరే అని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత చైత్ర ఇంటి లోపలికి వెళ్ళేంత వరకు వెయిట్ చేసి ఇక పార్టీకి రిటర్న్ అవుతాడు సిద్ధు. చైత్ర ఇంటి లోపలికి వెళ్ళేసరికి కనకం నిద్రపోయి ఉండడం వల్ల చైత్రకి ఎటువంటి సమస్య ఉండదు. లేకపోతే చైత్ర అలా రెడీ అయినందుకు చిన్న సైజు యుద్ధమే జరిగేది. కనకం నిద్రపోవడం వల్ల చైత్ర ఊపిరి పీల్చుకుని ఎదురుగా ఉన్న శివ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది. బావా, అత్తయ్య పడుకున్నారు అంటే, హా చైత్ర, కాసేపు ముందే పడుకుంది. నీకోసం నేను వెయిట్ చేస్తున్నారా, ఇలా వచ్చి తిను, ఏదైనా తిన్నావా అంటే, లేదు బావా, అక్కడ నాకేమీ తినాలనిపించడం లేదు అని అంటుంది. సరే, ఇలా తిను అని, కాస్త ఆఫీస్ వర్క్ ఉంది, నేను చేసుకుంటా, నువ్వు తిను అని శివ అంటే, సరే బావా అని చైత్ర ఫేస్ వాష్ చేసుకుని వచ్చి అన్నం వడ్డించుకుని శివ ముందుకు వెళ్ళి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే చైత్ర తింటూ ఉంటుంది. శివ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు కూడా బయటికి పెద్దగా మాట్లాడకుండా చిన్నగా మాట్లాడుకుంటారు. మళ్ళీ కనకం ఎక్కడ బయటకు వస్తుందో ఏమో అని ఇద్దరు కూడా కాస్త అయితే భయంగానే ఉంటుంది. ఆ ఇద్దరు అలా కాసేపు మాట్లాడుకుని చైత్ర తిన్న తర్వాత శివ ఇంకా ఆఫీస్ వర్క్ ఉందంటే, బావా బాగా టైర్డ్ అయిపోయా అని చెప్పి శివకి గుడ్ నైట్ చెప్పి సుస్మిత రూమ్లోకి వెళ్ళేసరికి సుస్మిత అప్పటికి మొబైల్ చూసుకుంటూ ఇంకా నిద్రపోకుండా ఉంటుంది. ఏమైంది సుస్మిత అంటే, ఏమీ లేదులే, నార్మల్గానే, నిద్ర పట్టలేదు చైత్ర అని అప్పటి వరకు మొబైల్ చూస్తున్నదల్లా ఒకసారి చైత్ర చూసేసరికి కొంచెం ఫ్రీజ్ అయ్యి, వావ్ చైత్ర, ఈ శారీలో ఎంత ముద్దుగా ఉన్నావు, ఈ శారీ ఎప్పుడు తీసావు, నాకు తెలియనే లేదు అని సుస్మిత అంటుంది. నీకు తెలియకుండా నేను ఎప్పుడు తీస్తాను సుస్మిత, ఇది సిద్ధు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు నాకు పెట్టారు, అది ఈరోజు పార్టీకి కట్టుకోమని బలవంతం చేయడంతో మహి రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి పార్టీకి అటెండ్ అయ్యాను అని అంటుంది. చాలా బాగుంది, నీకైతే ఇంకా నీట్గా సూట్ అయ్యింది అని అంటుంది సుస్మిత. ఏమో, నాకు అదంతా తెలీదు, ఇప్పటికైతే బాగా టైర్డ్ అయ్యా, రేపు కూడా హాలిడే అని చైత్ర చెప్పడంతో, అవునా, అయితే మనం బయటికి వెళ్దాం, మార్నింగ్ చెప్తా అన్నయ్యకు అని అంటుంది సుస్మిత. సరే నీ ఇష్టం అని చైత్ర డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై వాలిపోతుంది. సుస్మిత చైత్రతో మాట్లాడుతూ ఉంటుంది. పార్టీ గురించి చైత్ర చెబుతూ ఉంటే సుస్మిత వింటూ ఉంటుంది. సరే, నువ్వు నాకు రేపు హెయిర్ ప్యాక్, ఫేస్ ప్యాక్ పెట్టు, అలాగే మనం బయట షాపింగ్కి వెళ్ళి నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకుంటా, మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ వెళ్దాం అని సుస్మిత అంటుంది. అప్పుడు చైత్ర, సుస్మిత, ఈవినింగ్ వెళ్దాం, మార్నింగ్ నాకు వర్క్ ఉంటుంది కదా, ఇంట్లో పని ఉంటుంది కదా అని చైత్ర అంటే, సరే ఈవినింగే వెళ్దాంలే అని సుస్మిత కూడా అంటుంది. చాలే, గుడ్ నైట్ సుస్మిత, ఇంకా నేనేమీ మాట్లాడకుండా పడుకుంటుంది చైత్ర అయితే. సరే, స్ట్రెయిన్ అయినట్టున్నావు, నువ్వు పడుకో, ఇంకాసేపు ఆగి పడుకుంటాలే అని సుస్మిత మళ్ళీ మొబైల్ తీసుకుని రీల్స్ చూసుకుంటూ ఉంటుంది. శివ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఒకసారి వాళ్ళ నాన్నగారి గదిలోనికి ఒకసారి చూసేసరికి కనకం సుందరయ్య ప్రశాంతంగా పడుకుని ఉండడంతో శివ మళ్ళీ తన గదిలోనికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు. సిద్ధు పార్టీకి వెళ్ళేసరికి బిజినెస్ పార్ట్నర్స్ అందరూ డ్రింక్స్ తాగుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు సిద్ధు కూడా జాయిన్ అవుతాడు. కానీ డ్రింక్స్ మాత్రం ఎక్కువ తాగకుండా లిమిట్స్లో ఉంటే అజయ్ మాత్రం ఓవర్గా తాగుతాడు. అజయ్కి డ్రింక్ కాస్త ఎక్కువైందని సిద్ధు గమనించి పార్టీలో తనని ఉంచకుండా ఒక రూమ్లోనికి తీసుకుని వెళ్ళి అజయ్ను పడుకోబెట్టి తిరిగి పార్టీలోకి వచ్చేసరికి అప్పటికే బిజినెస్ పార్ట్నర్స్ కొందరు వాళ్ళ భార్యలతో వస్తే మరికొందరు కూతుర్లను వెంటబెట్టుకొని వస్తారు. సిద్ధు బిజినెస్ పార్ట్నర్స్ అలాగే వాళ్ళ వైఫ్స్తో నార్మల్గా మాట్లాడతాడు. కానీ కొందరు అమ్మాయిలు సిద్ధుని అప్రోచ్ అవ్వాలని ఓవర్గా రియాక్ట్ అవ్వడంతో సిద్ధు అవాయిడ్ చేస్తూ ఉంటాడు. సిద్ధుని ఎలాగైనా తమ వైపు తిప్పుకొని ఆస్తి కొట్టేయడానికి చాలా వరకు అమ్మాయిలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సిద్ధు ఎవరికి లొంగకుండా తన లిమిట్స్లో ఉంటాడు. డ్రింక్ కూడా ఎక్కువ తాగనందువలన అమ్మాయిలు కూడా తన దగ్గరకు కూడా రానివ్వకుండా అలా పార్టీ జరిగినంతసేపు సిద్ధుకి అదొక తలనొప్పిగా మారుతుంది. పార్టీ అయితే ఎంజాయ్మెంట్ అంతా పోయి ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. కానీ పార్టీ స్పాన్సర్ తనే కాబట్టి అందరితో స్మైలీ ఫేస్తో మాట్లాడుతుంటాడు. పార్టీ ఎండ్ అయినంత వరకు సిద్ధు ఓపికగా అందరినీ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు.
అందరూ వెళ్ళిన తర్వాత తను కూడా హోటల్లో ఒక రూమ్ తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళే ఓపిక లేక నెక్స్ట్ ఆఫీస్ కూడా లేకపోవడంతో ఇంకా సిద్ధు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటే చైత్ర ఆలోచనలు సిద్ధుని కుదురుగా ఉండనివ్వటం లేదు. ఎప్పుడు చైత్ర తన చుట్టూ ఉన్న ఈరోజు కొత్తగా ముద్దుగా కనిపించేసరికి తనని తాను కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టంగా ఉందో సిద్ధుకి ఇంతకుముందు అందరి అమ్మాయిలతో మాట్లాడినా చూసినా కూడా ఆ ఫీలింగ్ రాకపోవడంతో తనలో తానే మురిసిపోతూ ఆలోచనల నడుమ నిద్రపోతూ ఉంటాడు. ఉదయం 11 గంటలు అయినా సిద్ధుకి అజయ్కి మెలకువ రాదు. వసుంధర గారు ఇద్దరికి మార్చి ఫోన్ చేస్తూ ఉన్న సిద్ధు లిఫ్ట్ చేయడంతో వసుంధర గారు ఫోన్లో అరుస్తూ ఉంటారు. అమ్మ, ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అంత కోపంగా ఎందుకు ఉన్నావమ్మా అని సిద్ధు నిద్ర మబ్బులో మాట్లాడుతూ ఉంటే, ఒరే, ఎన్నిసార్లు కాల్ చేయాలి? అజయ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడు? వాడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏం చేస్తున్నారా? పార్టీ ఇంకా జరుగుతుందా అని అంటే, లేదు మా, పడుకున్నాము అని అంటాడు. సరే అయితే ఫ్రెష్ అయ్యి ఇంటికి రండి అని అంటే, వచ్చేసావా ఇంటికి అని సిద్ధు అంటే, లేదురా, నా ఫ్లైట్ ఇంకా 1 అవర్లో ఉంది. నేను వచ్చేసరికి మీరు ఇంట్లో ఉండాలి అని స్ట్రిక్ట్గా చెప్తుంది వసుంధర. అమ్మ, చిన్న పొల్లెన్ను కాదు నేను బిజినెస్ మ్యాన్ని, ఇంకా చిన్నపిల్లాడిలా ట్రీట్ చేయకు అమ్మా అని గారాలు పోతూ ఉంటాడు సిద్ధు. దాంతో వసుంధర గారు ముసిముసిగా నవ్వుకుంటూ, నేను చేయని బిజినెస్ కాదురా, చాలా బుద్ధిగా ఎదురు నేను వచ్చేసరికి ఇంటిలో ఉండాలి, లేకపోతే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు అంటే, సరేమా అని ఇక అజయ్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. అజయ్ అయితే ఇంకా బెడ్ మీద అడ్డంగా పడుకొని ఉంటాడు. వీడు చూడు దున్నపోతులా ఎలా పడుకున్నాడో, వీడు ఫోన్ ఎత్తలేదు, అందుకే అమ్మ నాకు అంతలా క్లాస్ పీకింది అని అనుకుంటూ ఒక అజయ్ని తన్నేసరికి బెడ్ అవతల పడతాడు. అమ్మా అని గట్టిగా అరుస్తాడు అజయ్. అప్పటికే సిద్ధు సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి, ఏం పోయే కాలం వచ్చిందిరా, పొద్దున ఎలా నన్ను తన్నావు అని అజయ్ అరుస్తూ ఉంటే, అసలే పెళ్ళి కావాల్సిన పిల్లాన్ని, ఏ ముచ్చట తీరలేదు, ఫుల్ మీల్స్ తిన్నోడికి ఏం తెలుసురా ఆకలి బాధ, నాకు ఏదైనా అయితే దానికి కారణం నువ్వే అవుతావు అని అజయ్ తన బాధనంతా వెలగొక్కుతాడు. అజయ్ అయితే, నైట్ వేసిన డ్రామా ఇంకా చాలేదా, ఇప్పుడు పొద్దున్నే మొదలుపెట్టావు, ఇంటికి వెళ్దాం రారా అని సిద్ధు అంటే, బావా నైట్ నేనేమైనా చేశానా అని పప్పి ఫేస్ వేసుకుని అజయ్ అడిగేసరికి, ఓవర్ చేస్తావంటే మరొకటి పీకుతా, ఒరే అమ్మ వస్తుంది, మన ఇద్దరం వచ్చేసరికి ఇంటిలో లేకపోతే అని తర్వాత ఇంకా ఏమీ చెప్పడు. లేకపోతే ఏంట్రా అని అజయ్ అంటే, ఏమోరా నాకు చెప్పలేదు, వచ్చేసరికి ఇంటి దగ్గర ఉండాలని స్ట్రిక్ట్గా చెప్పింది అంటే, ఈ బస్సు ఒకటి, అసలు 10 రోజులు అక్కడ ఉండొచ్చు కదా, మన ప్రాణాలు తీయకపోతే అని అజయ్ అంటే, చాలే లేచి ఫ్రెష్ అయ్యరా, త్వరగా ఇంటికి వెళ్దాం అని అంటాడు. సర్లే బాబా వస్తున్నా. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన అజయ్ వచ్చేసరికి సిద్ధు కూడా వసుంధర నిలయానికి బయలుదేరతారు. దారి మధ్యలో సిద్ధుకి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఫ్లాట్కి వెళ్దాం అని చెప్పడంతో అజయ్ అయోమయంగా సిద్ధుని చూస్తాడు. చూసి చాలే ఫాస్ట్గా వెళ్ళు, అక్కడ ఒక పని కంప్లీట్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్దాం అని సిద్ధు అంటే, సరేరా బాబు, ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేయలేను అని చెప్పి నేరుగా అజయ్ ఫ్లాట్ ముందు కారు ఆపుతాడు. సిద్ధు అజయ్ ఫ్లాట్లోనికి వెళ్ళిన తర్వాత సిద్ధు ఒక దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే చైత్ర అప్పుడే బట్టలు ఉతికి మేడపైన ఆరబెడుతూ ఉంటుంది. అది చూసిన సిద్ధుకి, ఈ అమ్మాయి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందా, అస్సలు అలసట కాదా ఏంటి, అయినా ఇంట్లో మరి ఎవరూ లేనట్టు పనంతా దీని నెత్తి మీద వేసుకోకపోతే వాళ్ళ అత్తకు ఆ అమ్మాయికో చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంటూ వెంటనే చైత్రకు ఫోన్ చేస్తాడు. చైత్ర మొబైల్ కిందనే ఉండడం వల్ల సుస్మిత మొబైల్ తీసుకుని వస్తూ చైత్రకి ఇస్తుంది. ఈయనకేంటి ఏ టైంలో ఫోన్ చేయాలో కూడా తెలియనట్టుంది, ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని నా బుర్ర తినడానికి ఫోన్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ చైత్ర ఫోన్ లిఫ్ట్ చేసేసరికి, ఏంటి చైత్ర తిట్టుకుంటున్నావు కదా అని సీరియస్గా అడుగుతాడు సిద్ధు. అంత ధైర్యం చేస్తానా సార్, చెప్పండి సార్. సిద్ధు అంత వద్దులే, అతిగా నేను దూరత లక్షణం అంట ఎక్కడో విన్నాను అని సిద్ధాంత్ అంటాడు. మీకు భలే వస్తాయి సార్ సామెతలు. చైత్ర సమాధానం చెప్తే, అయినా ఏం చేస్తున్నావు చైత్ర అని సిద్ధు అడిగితే, ఇది అడగడానికా సార్ ఫోన్ చేశారు, అయినా ఆఫ్ కదా, ఏదో మా పని మేము చేసుకుంటాం సార్, అన్నీ మీకు చేయాలని రూల్ లేదు కదా, ఇది ఆఫీస్ అవర్ కాదు కాబట్టి మీకు ఎందుకు సార్ అని అంటుంది. ఈ తలతెక్కతనమే వద్దని చెప్పేది, నేనంత పద్ధతిగా చెప్పొచ్చు కదా, పొగరు బాగా ఉంది, పెళ్లి చేసుకున్నవాడు బలైపోతాడు అని సిద్ధు అంటే, చేసుకున్నప్పుడు చూద్దాం రండి సార్, వాడెవడో గురించి మీరు బాధపడకండి అని చైత్ర అంటుంది. సిద్ధు ఇంకా ఏదో అనబోతూ ఉంటే, సార్ మీరు ఇంతవరకు ఫోన్ ఎందుకు చేస్తారో చెప్పలేదు, టైం వేస్ట్ చేయకుండా చెప్తే మంచిది. ఏం గుర్తొచ్చిందో వీడియో కాల్ ఆన్ చేయి చూస్తాను అని అంటాడు.
అని ఏంటి అని సిద్ధు అంటుంది. ఏంటి వినబడలేదా, చూడు వచ్చిందా? సార్ ఈ టైంలో వీడియో కాల్ ఎందుకు, మా ఫ్యామిలీ అందరూ కింద ఉన్నారు అంటే కింద ఉన్నారు, నీ ముందు లేరు కదా, వీడియో కాల్ ఆన్ చేయి అని ఆడియో కాల్ అలా వీడియో కాల్ కనెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక తప్పక వీడియో కాల్ ఆన్ చేస్తుంది. ఒక్కసారిగా చైత్రను చూసి సిద్ధు ఉలికి పడతాడు. ఏమైంది సార్, ఎందుకలా దెయ్యంలా ఉన్నానా, అంతలా భయపడ్డారు అని చైత్ర అంటే, దెయ్యమైనా అందంగా ఉంటుందేమో చైత్ర, ఏంటి అవతారం ఏంటి అని అడిగితే, సార్ మా అమ్మాయి కష్టాలు ఏవో మాకుంటాయి, మీకెందుకు సార్, ఏం కావాలో చెప్పండి అని ఉంటుంది. ఏమీ లేదులే, నార్మల్గా చేశాను బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. అమ్మాయిలు సెలవు డేస్లో ఇంత దారుణంగా ఉంటారా, ఎప్పుడు సెలవు టైంలో ఫోన్ చేయకూడదు అని గుండెల మీద చేయి వేసుకుని రుద్దుకుంటూ ఉంటాడు. సిద్ధు అయితే, సార్ మీకు ఇంపార్టెంట్ పని అయిపోతే ఇంటికి బయలుదేరదామా అని ఎటకారంగా అంటాడు అజయ్. అజయ్ మెడ దగ్గర పట్టుకుని గట్టిగా వద్దుతూ, నీకంత ఎటకారం అవసరం లేదురా, పదా అని ఇద్దరు కార్ దగ్గరికి వెళ్ళి వసుంధర నిలయానికి బయలుదేరతారు. ఈయనకి నిజంగా తిక్కు ఉంది అని తిట్టుకుంటూ ఫోన్ పక్కన పెట్టి మిగతా బట్టలన్నీ ఆరేసి ఫోన్ తీసుకుని కిందకి వెళ్తుంది చైత్ర. హెయిర్ ప్యాక్ అయింది, ఫేస్ ప్యాక్ ఎప్పుడు పెడతావు అని సుస్మిత అరుస్తూ ఉంటుంది. వస్తున్నా సుస్మిత, వద్దన్న వెనకుండా నాకు హెయిర్ ప్యాక్ పెట్టావు, మా బాస్ చూసి దడుచుకున్నాడు తెలుసా అని నవ్వుతూ చెప్తుంది. మంచిదేలే చైత్ర, ఎప్పుడు నీ జోలికి రాడు అని సుస్మిత అంటే, అది కూడా నిజమేలే అని సుస్మిత కోసం ఫేస్ ప్యాక్ రెడీ చేస్తూ ఉంటుంది. నీట్గా ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత 15 నిమిషాలు తర్వాత ఫేస్ వాష్ చేసుకుని హెడ్ బాత్ చేసుకో అని చైత్ర చెప్తే సరే అని సుస్మిత ఒక దగ్గర కూర్చుని ఉంటుంది. చైత్ర అప్పుడే ఇంట్లో పని అంతా పూర్తి అవ్వడంతో తను కూడా తలస్నానం చేయడానికి తన గదిలోకి వెళ్ళి టవల్ తీసుకుని స్నానం చేసి బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు కర్రీస్ మాత్రమే చేసిన చైత్ర రైస్ కూడా పెట్టి పక్కన ఉన్న అంటూ దొమ్ముతూ ఉంటుంది. సుస్మిత స్నానం చేసి వచ్చి, వావ్ చైత్ర, ప్యాక్ ఎంత బాగుందో, సిల్కీగా హెయిర్ భలే ఉంది, స్కిన్ కూడా ట్యాన్ మొత్తం పోయి బ్రైట్గా కనిపిస్తుంది కదా, నాకు ఈ ఫేస్ ప్యాక్ బాగా నచ్చింది అని చెప్తూ ఉంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది చైత్ర అయితే. శివ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ చైత్ర సుస్మిత వచ్చే ముందు కాల్ చేయమని చెప్పడంతో సుస్మిత సరే అని చెప్పి ఈవినింగ్ కనకంకి చెప్పి సుస్మిత చైత్ర బయలుదేరుతారు. చైత్ర వెంటనే శివకి కాల్ చేసి బయలుదేరిన విషయం చెప్తుంది. శివ ఒక షాపింగ్ మాల్ దగ్గర వెయిట్ చేస్తున్నానని చెప్పడంతో నేరుగా చైత్ర సుస్మిత అక్కడికి వెళ్తారు. షాపింగ్ మాల్కి వెళ్ళిన చైత్ర లైఫ్ అక్కడే టర్న్ తిరుగుతుందని తెలుస్తుందా? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి.